కోవాల్సిన పరిస్థితుల్లో కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన జనసేనలో అంతర్గత వ్యవహారాలు అంటే ఆధిపత్య పోరు అంటే నియోజకవర్గాల్లో అంటే విత్ ఇన్ ద పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ చాలా నియోజకవర్గాల్లో జనసేన అండ్ టీడీపీ నాయకుల మధ్య కాస్త అభిప్రాయ భేదాలు ఇప్పటికే ఉన్నాయి. అటువంటి అభిప్రాయ భేదాలు ఉండవద్దనే మిత్రపక్షాలని విమర్శించవద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ ఉన్నారు. కానీ విత్ ఇన్ ద పార్టీ అంటే నాయకుల మధ్యే ఈ ఆధిపత్య పోరు ఇది స్టార్టింగ్లో కంట్రోల్ చేయకపోతే అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా ఓపెన్గా తన క్యాడర్కి వార్నింగో వాటెవర్ ఏదో ఒకటి ఆదేశము జారీ చేసిన పరిస్థితి. దీని మీదే చర్చ జరుగుతోంది. ఎందుకు అంత సీరియస్గా కంట్రోల్లో పెట్టాలని పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నారు అంటే భవిష్యత్తులో జరగబోయే అనర్థాలని ఏమి ముందుగా ఊహించి అలాంటివి జరగకూడదని చెప్పి ఎందుకు జాగ్రత్త పడుతూ ఉన్నారు అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. శాంతిప్రసాద్ గారు మళ్ళీ మనతో కనెక్ట్ అయ్యారు. శాంతిప్రసాద్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇందాక చెప్పినట్టుగా దిశానిర్దేశం మాత్రమే తప్ప హెచ్చరికలు కాదు, ఇతరత్ర వ్యవహారాలు కాదు. ఇక్కడ ఏంటంటే ఈ రోజు మేము అధికారం ఉన్నాం కాబట్టి మేము చాలా బాధ్యతతో కూడిన విధంగా మేము ప్రవర్తించాలి కార్యకర్తలు కూడా. ఇది క్షేత్ర స్థాయిలో కూడా పై స్థాయిలో ఉన్న అంత సహాయము సహకారము ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కింద స్థాయిలో కూడా కనపడాలి. కనపడినప్పుడే ఈ కూటమి సక్సెస్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులు రాష్ట్ర ప్రజలందరికీ చేరువవుతాయి. రాష్ట్ర ప్రజలకు వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి కూడాను సహకారం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మా జన సైనికులకి నిన్న ఎన్నికల నాయకుల దగ్గర నుంచి కింద స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల వరకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారుగా మనం భావించాలి. అంతేగాని ఎవరిని హెచ్చరిస్తున్నట్టు మీరు గ్రూపులు అయిపోయి అంటున్నారు. అయితే ఇక్కడ చిన్న విషయం అంటే ఒకటి బట్టి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికల సమయంలో మటుకి ఏ ఒక్కరు కూడా జన సైనికుడు కానీ అటు తెలుగుదేశం క్యాడర్ కానీ బీజేపీలో ఉన్న క్యాడర్ కానీ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా శతభిషలకు పోకుండా కూటమి నాయకులు చెప్పిన విధానంలోనే ఐక్యగళంతో ఏకపక్షంతో గుమ్మడిగా కదిలి ఈ విజయాన్ని సాధించుకున్నారండి. కాబట్టి అదే పట్టుదల, అదే యొక్క కార్యాచరణ, అదే దక్షత ఈ 5 సంవత్సరాలు కూడా కొనసాగాలి. ఇక్కడ ఏమైందంటే కొంత అధికారం వచ్చిన తర్వాత కొంత కార్యకర్తల్లో కొంతమంది వీరాభిమానులు ఉంటారు, కొంత అతివాద భావాలను వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే కొంత క్షేత్రస్థాయిలో రెచ్చిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అవి కొంత గందరగోళాన్ని ఏర్పాటు చేస్తాయి అక్కడ క్షేత్రస్థాయిలో కానీ సామాన్య ప్రజల్లో కానీ తటస్థ ప్రజల్లో కానీ. రెండోది ఏంటంటే అది ఈ మా వ్యతిరేక పక్షానికి ఒక అంది వచ్చిన అవకాశం అవుతుంది. వ్యతిరేక పక్షానికి అంది వచ్చిన అవకాశం అయితే మిత్రపక్షాలకు లోకువ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. మిత్రపక్షాలు లోకోటి ఎందుకంటే మాలో ఒక స్థాయిల ప్రకారంగా అవగాహన కమిటీలు ఉన్నాయి. మేము వాటిలో పరీక్షించుకోగలం వీటిని. కాకపోతే వీటిని ఈలోపు ఇది నిజం నిలకడమే తెలిసేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తున్నట్టుగా మా శత్రుపక్షం దానికి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, విషపూరితమైన మీడియా, అది ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అది తటస్థను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీల్లో కూడా అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి, అవి కొన్ని బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అంత కోపం తెప్పించిన ఘటనలు నా దృష్టికి వచ్చినాయి చెప్తాను సార్ నేను. అవి కరెక్టో కాదో మీరు చెప్పండి. ఫస్ట్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్న కుమారుడు శివకుమార్ ఒక రివ్యూ మీటింగ్లో పాల్గొని అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐ థింక్ అతిథి సింగ్ అనుకుంటా తనకి ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేశారట. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి, ఆయన మంత్రి హోదాలో తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తే ఆ తిరుపతిలో ఉన్న వీర మహిళలు కొంతమంది నాయకులు వెళ్ళి ఆ సమీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కదా సార్. ఇప్పుడు ఒక నాయకుడిగా వచ్చినప్పుడు పాలిటిక్స్ మాట్లాడచ్చు, వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు, కానీ అధికారిక సమీక్షలో పాల్గొన్నారు. అది పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. సెకండ్ వన్. థర్డ్, రాజోల్లో ఈ మధ్యకాలంలో మీ దృష్టి కూడా వచ్చే ఉంటుంది, ఈ పక్కన రాజోల్లో
జనసేన నాయకులే రోడ్డు మీద పడి తన్నుకున్నారు. అది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ ఇంకొకటి, వీర మహిళలను ఉద్దేశించి కొంతమంది తప్పుడు పోస్టులు పెడుతూ ఉన్నారు అని చెప్పి ఆల్రెడీ అది మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మహిళల్ని కించపరిచే విధంగా పోస్టులు పెట్టద్దు అని చెప్పి. సో ఇలాంటివి అన్ని పార్టీల్లోనూ జరుగుతాయి. బట్ ఏంటంటే అధినేతే చాలా స్పోర్టివ్గా, స్పోర్టివ్ ఇన్ ద సెన్స్ అంటే మా పార్టీలో ఏం జరగట్లేదు అని చెప్పి కప్పిపుచ్చకుండా ఓపెన్గా భవిష్యత్తులో జరిగే అనర్థాలను ముందే ఊహించి ఆయన వీటిని అన్నింటినీ కూడా తగ్గించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులను కానీ, అంటే నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదు, కానీ అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎమ్మెల్సీ లేకపోతే ఒక ఎంపీ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని అధికారిక సమీక్షల్లో కూర్చోబెడితే తప్పుడు సంకేతం వెళుతుంది అని చెప్పి ఇండైరెక్ట్గా ఇది మిత్రపక్షాలకు కూడా సూచన చేసినట్టే. ఏమంటారు శాంతిప్రసాద్ గారు? పవన్ కళ్యాణ్ గారు తన దృష్టిలోకి వచ్చిన ప్రతి అంశాన్ని స్పష్టమైన నిర్దిష్టమైన విధానంలో జనసేన క్యాడర్కి చెప్పారు. జనసేన క్యాడర్తో పాటు సామాన్య ప్రజలకు కూడా ఆ స్పష్టమైన మెసేజ్ వెళ్ళేలాగా చెప్పారు. ఇక మీరు చెప్పిన అంశాలు ఉన్నాయి సార్, ఉదాహరించిన అంశాల్లో మొదటగా చెప్పిన 2 అంశాలు, ఇది తిరుపతి సంఘటనే కానీ మా కందుల దుర్గేష్ సంఘటన చూసిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో మేము పాల్గొనాల్సిన అవసరం లేదు. జనసైనికులు అక్కడ ఎవరు పాల్గొవాలి? ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు, ఆ ప్రోటోకాల్ చెందిన వ్యక్తులు మాత్రమే పాల్గొవాలి. అవకాశమే కాదు సార్, అసలు రైట్ కూడా లేదు. రైట్ లేదు, అసలు పాల్గొనే రైట్ పాల్గొనాల్సిన అవసరమే లేదు, అవసరము లేదు, పాల్గొనకూడదు. పాల్గొనకూడదు. ఇది మా జనసైనికులు కొంత అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉంటారు, మా ఎంపీ గారు ఉంటారు. మా ఎంపీ గారి మీద ప్రాంతం మేము వెళ్ళాము అక్కడికి. ఉదాహరణకి వెళ్ళినప్పుడు ఆయన ప్రభుత్వ అధికారులతో ఏదైనా రివ్యూ చేస్తున్నాం అనుకోండి, మేము చొరబడి గదిలోకి వెళ్ళకూడదు. ప్రభుత్వ అధికారులతో డిస్కస్ చేస్తున్నారు అన్నప్పుడు మేము వెళ్ళకూడదు అక్కడికి. మాకు మేము సమయం పాటించుకోవాలి. మేము ఆ సమావేశం ముగిసే వరకు మేము వెయిట్ చేయాలి. ఇది మేము మా ఎంపీ గారితో కలవాలి అనుకున్నాం మచిలీపట్నంలో. అట్లాగే ప్రతి ఎమ్మెల్యేకి సంబంధించి కానీ, ప్రతి మంత్రికి సంబంధించిన వారిని కానీ మా జన సైనికులందరూ కూడా ఇదే యొక్క లైన్ పాటించాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న భావనను ఉద్దేశం. మనం ప్రభుత్వ కార్యక్రమాల్లో జన సైనికులు కానీ ఇతరులు కానీ తలదూర్చకూడదు, కుటుంబ వారసు అసలు తలదూర్చకూడదు. ఉదాహరణకి నేను ఒక జనసేన మీడియా ప్రతినిధిగా ఉన్నా. మీరు డిబేట్ పిలిచారంటే మీడియా ప్రతినిధిగా నా బదులు నా కొడుకు వచ్చి డిబేట్ చేస్తారంటే అది అంగీకారయుక్తమా? ఎలా చేయంగా సార్? కాదు కదా. అదే మరి అలాగే ఒక ఎమ్మెల్యే వెళ్లాల్సిన అధికారిక సమావేశానికి ఎమ్మెల్యే బంధువు వెళ్ళటం కానీ, ఇంకా మంత్రి పాల్గొంటున్న అధికారిక సమావేశంలో ఆ కార్యకర్తలు జన సైనికులు పాల్గొనడం కానీ అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ యొక్క తేడానే ఇప్పుడు, ఎందుకంటే జనసేన కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ ఇది కొత్త అనుభవాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దాన్ని వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తున్నారు. ఆ చెప్పడంలో ఆయన అంతరంగంగా చెప్పకుండా బహిరంగంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఏదైనా సరే దాచుకునే మనస్తత్వం లేదు, దేన్నైనా ప్రేమకుల్లాగా మాట్లాడతారు. కాబట్టి అందులో మనం తప్పు పట్టాల్సిందే లేదు. ఇక్కడ జన సైనికులు మాత్రమే సంయమనం పాటించాలా, అధికారిక సమావేశం ఏంటి, పార్టీ పరమైన సమావేశం ఏంటి అనే స్పష్టమైన తేడాలను బట్టి స్పష్టంగా గమనించాలి. జనసేన అధినేతగా ఆ హోదాలో ఆయన పార్టీ కాబట్టి, ఆయన అధినేత కాబట్టి ఆ క్యాడర్కి చెప్తూ ఉన్నారు. మిత్రపక్షాల్లో ఎవరైనా ఆ తప్పు చేసినా కూడా డిప్యూటీ సీఎం హోదాలో కూడా చెప్తారా? మీకు కొన్ని సంఘటనలు జరిగినాయి, నేను ఉదాహరణ చెప్తాను. చెప్పండి. అధికారులు జరిగినాయి, మీడియాలో కూడా వచ్చిన వార్తలు. ఒక మంత్రి గారి భార్య ఒక ఎస్ఐ గారిని దూషించిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు సహించలేదు, పిలిచి మందలించారు. రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఓకే సార్, ఓపెన్గా చెప్పొచ్చు, తప్పే ఉంది. రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వాళ్ళ వైఫ్ ఎస్ఐని బందోబస్తుకు రాలేదని చెప్పి ఓ రుబాబు చేస్తే అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే ఇమ్మీడియట్గా పద్ధతి మార్చుకోకపోతే